గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మేము గుడికైతే వెళ్తున్నాం గైస్. సో న్యూ ఇయర్‌కి అండ్ పెద్దగా ట్రిప్ అయితే ఏం ప్లాన్ చేయలేదు. సింపుల్‌గా మా ఇంటి దేవుని గుడికి మా ఊరికి కొంచెం దగ్గరలో ఉంది ఆ గుడి. చాలా దూరం కూడా ఏం లేదు. అక్కడికి వెళ్ళేసి కొద్దిసేపు పూజ అయితే చేపించుకునేసి కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసేసి వచ్చేస్తాం ఇంటికి. సో ఇంకా అక్కడ మీకు కూడా గుడి ఎలా ఉంది అంతా చూపిస్తాను. ఈ న్యూ ఇయర్‌కి అక్కడికి జనం ఏమి ఎక్కువ రారంట. మేము జస్ట్ మా ఇంటి దేవుడు కదా! అందుకే అక్కడికి వెళ్ళేసి పూజ చేసుకురావాలి అనేసి మేము ఈ న్యూ ఇయర్‌కి ఇలా ప్లాన్ చేసుకున్నాం. ట్రిప్ అయితే ఏం ప్లాన్ చేయలేదు గైస్. ఈసారి ఈ న్యూ ఇయర్‌కి ఇంకా పదండి. మనము గుడైతే చూద్దాం అండ్ మీకు కూడా చూపిస్తా నేను గుడి మొత్తం ఎలా ఉంది అనేసి. ఇదే గాయ్స్ గుడి వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది గుడికి వెనక సైడ్ ఇది. మనము ఇలా బైక్‌లో కానీ కార్‌లో కానీ వస్తే ఇలా ఇక్కడే వదిలేసి మనము రావాలి. ఇక్కడికి బస్సులు ఇలాంటివి ఏమీ రావు. మీరు కార్‌లో, బైక్‌లో కానీ ఆటోలో కానీ ఇలా రావాలి. ఇది ఎంట్రన్స్ గాయ్స్. గుడికి ముందర చూసారు కదా ముందర. ఎక్కువ జనం కూడా ఏం రాలేదు. చెప్పాను కదా మీకు న్యూ ఇయర్‌కి ఇక్కడికి జనం అయితే ఎక్కువ రారంట. చూడండి ఎంత బాగుందో. ప్లేస్ ఎక్కువ ఉంది. బాగుంది చూడ్డానికి. లోపల కూడా బాగుంది గైస్. కొంచెం పాతకాలమైన గుడి చూడ్డానికి బాగుంది. మనకి ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఎక్కువ ప్లేస్ కూడా ఉంటుంది. బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నది. మీరు కూడా ఎవరైనా రావాలి అనుకుంటే రండి తప్పకుండా. బాగుంటుంది. కొంచెం ప్రశాంతంగా ఉండాలి అంటే ఇట్లా రండి. బాగుంటుంది. ఇది లోపల గైస్. గుడి లోపల మనకి చూసారు కదా. గుడి లోపల ఎవరు ఎక్కువ జనం కూడా రాలేదు న్యూ ఇయర్‌కి. ఇక్కడైతే ఎక్కువ న్యూ ఇయర్‌కి రారంట. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ దర్శనం మనం చేసుకోవచ్చు. దర్శనం కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది గైస్. జనం కూడా ఎక్కువ లేరు కదా. ఇక్కడైతే అర్చన ఇవంతా చేయిస్తారు. జనం తక్కువ ఉంటే అందరికీ ప్రతి ఒక్కరికి చేయిస్తారు. మనము వెళ్ళి చేయించుకుంటే ఇంకా దర్శనం అయితే అయిపోయింది గైస్. మేము కూడా దర్శనం చేసుకునేసి బయటకొచ్చేసాం. ఇంకా కోసేపు కూర్చునేసి ఏమన్నా కావాలంటే మేము తీసుకునేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం. దర్శనం కూడా ఫాస్ట్‌గా అయిపోయింది. జనం కూడా మేమనుకున్నంత జనం కూడా ఎక్కువేం రాలేదు. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గైస్. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో చూడండి. టెంకాయ మాను తోపు కదా. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ షూటింగ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇలాంటి ప్లేస్‌లో మనం షూటింగ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకైతే. ఈ తోపుని ఈ ప్లేస్‌ని ఇదంతా చూస్తూ ఉంటే ఇలాంటి ప్లేస్‌లో ఎవరికైనా ఇలాంటి నేచర్ ప్లేస్‌లో ఇలాంటి ప్రశాంతంగా ఉన్న ప్లేస్‌లో ఎవరికైనా షూటింగ్ చేయాలి అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఇంకా అక్కడ కొండ అయితే కనపడుతుంది కదా గైస్. అది చింతామణి కొండ. చింతామణి నుంచి ఆలంగిరి ఇప్పుడు మేము దేవస్థానానికి వెళ్ళాం కదా. ఆలంగిరి అండ్ చింతామణికి 10 మినిట్స్ డిస్టెన్స్. ఒక 10 మినిట్స్‌లో చింతామణి నుంచి ఆలంగిరి గుడికి రావచ్చు మీరు. ఇంకా చింతామణి నుంచి మా ఊరికి 6 కిలోమీటర్స్ గైస్. చింతామణి నుంచి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో మా ఊరైతే ఉంటుంది. ఇద్దరు కొందరు కామెంట్ కానీ చేశారు. మీ ఊరు యాది సిస్టర్ అనేసి ఒకరు కామెంట్ చేశారు. అండ్ మీ ఊరు యాది సరిత అని కూడా కామెంట్ చేశారు. మీరు ఈ వీడియో ఫుల్ చూస్తుంటే కనుక మీకు అర్థమవుతుంది మా ఊరు యావదనేసి. ఆ కామెంట్స్‌కి రిప్లై అయితే ఇవ్వలేదు. నాకు కూడా కొంచెం భయం ఉంటుంది కదా గైస్. నేను కూడా ఇప్పుడు ఇంకా కొత్తగా స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్‌లోనే ఎవరు ఊరి పేరు అవంతా చెప్పుకోవడానికి కొంచెం భయపడతారు కదా. అందుకనే చెప్పలేదు. ఇంకా మా ఊరు వచ్చేసి చెప్పాను కదా గైస్. చింతామణి తాలూకు అండ్ చిక్కబళ్ళాపూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక. ఆంధ్ర అయితే కాదు. కొంచెం దగ్గరలో ఆంధ్ర బార్డర్‌కి దగ్గరలో ఉన్నాం కాబట్టి తెలుగు మాట్లాడతాం అంతే. కర్ణాటకనే మాది వచ్చేసి. ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.